యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు ఇండియన్ జ్యుడిషియరీ మీద చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసలు రీసెంట్గా ఆర్టికల్ 200 ఏదైతే గవర్నర్ ప్రెసిడెంట్ బిల్స్ పెండింగ్ పెట్టే అంశం ఉందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఆయన తప్పు పట్టారు. సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ని ఒక న్యూక్లియర్ మిసైల్లా వాడి డెమోక్రసీని కాల రాస్తుందని చెప్పారు. 24/7 ఇండియన్ జ్యుడిషియరీ ఆర్టికల్ 142 అనే వెపన్తో చాలా ప్రజాస్వామ్య విలువలను కాల రాస్తుందని చెప్పి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పారనమాట. అసలు ప్రెసిడెంట్ అంటే ఎవరు అనుకున్నారు? ఆయన చాలా గొప్ప పొజిషన్ భారతదేశంలో. ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగాన్ని ప్రిజర్వ్ చేస్తానని, ప్రొటెక్ట్ చేస్తానని, డిఫెండ్ చేస్తానని ఆయన ప్రామిస్ చేస్తారు. అటువంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు ఆర్టికల్ 142తో డైరెక్షన్స్ ఇస్తావా? ప్రెసిడెంట్ సంతకం పెట్టకుండా బిల్స్ అన్నీ కూడా డీమ్డ్ టు బి పాస్డ్ అని చెప్తావా? ప్రెసిడెంట్ దగ్గర రిజర్వ్ చేసిన బిల్స్ కూడా డీమ్డ్ టు బి పాస్డ్ అని చెప్తావని చెప్పి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించారనమాట. మనందరూ తెలుసు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు అనేక సందర్భాల్లో ఇండియన్ జ్యుడిషియరీని తప్పుపట్టారు. బేసిక్ స్ట్రక్చర్ థియరీ చాలా తప్పని, ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ థియరీని తిరగ రాయాలని చెప్పారు. అంతేకాదు, అసలు జడ్జెస్ని ఎలా అపాయింట్ చేసుకుంటారు? ఈ కొలీజియం సిస్టమ్ ఏంటి? ఎన్జేఏసీఏ మళ్ళీ రావాలి, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ని తీసుకురావాలని కూడా ఆయన చెప్పారనమాట. ఇలా అనేక సార్లు జ్యుడిషియరీ విషయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారనమాట. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు, పార్లమెంట్ విషయాల్లో జ్యుడిషియరీ ఎందుకు అతిగా జోక్యం చేసుకుంటుంది? రీసెంట్గా ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో విపరీతమైన క్యాష్ దొరికింది. అసలు దొరికిన తర్వాత వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఆయన పైన ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? ఆయన పైన హై లెవెల్ కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తామంటున్నారు. అసలు జ్యుడిషియరీ ఎవరు హై లెవెల్ కమిటీ వేయడానికి? ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఎవరు చేయాలి? చాలా తప్పు చేస్తుంది జ్యుడిషియరీ అని చెప్పి ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్గా రాజ్యసభ ఇంటర్న్స్కి ఆయన ఒక క్లాస్ తీసుకున్నారనమాట. ఆ క్లాస్లో ఇవన్నీ మాట్లాడారు. ముఖ్యంగా అసలు జడ్జెస్ చేస్తే అవి తప్పు కదా? ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ అవ్వలేదు? ఆయన పైన తప్పు జరిగి చాలా కాలమైంది కదా, పూర్తి స్థాయిలో ఇంకా విచారణ ఎందుకు బయటికి రావట్లేదు? దీనికి సంబంధించి వాళ్ళు ఇమ్యూనా? వాళ్ళు చేసే తప్పులు కావా అని చెప్పి ఆయన ప్రశ్నించారనమాట. అదేవిధంగా గవర్నర్, ప్రెసిడెంట్స్ వీళ్ళందరినీ ప్రశ్నించడానికి జ్యుడిషియరీకి ఎవరు హక్కు ఇచ్చారు? ఆర్టికల్ 142 వీళ్ళ మీద ఎలా వాడుతున్నారు? అసలు ఆర్టికల్ 142ని జ్యుడిషియరీ 24/7 ఒక న్యూక్లియర్ మిసైల్లా వాడుతుంది. ఇదంతా కూడా జ్యుడిషియరీ కావాలని చేస్తుంది. అసలు భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నప్పుడు జ్యుడిషియరీకి ఇంత అతి పాత్ర ఎవరిచ్చారని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారనమాట. ఓవరాల్గా జగదీప్ ధన్కర్ గారు, మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇలా ప్రశ్నించడం తొలిసారి కాదు. జ్యుడిషియరీని అనేక మార్లు ప్రశ్నించారు. ఖచ్చితంగా బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ని మొత్తం తీసేయాలని, అదేవిధంగా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో కూడా పారదర్శకత రావాలని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పుకొచ్చారు.